లో మనం ఆ ఫాస్ట్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడిపోయాం, రేసీ స్క్రీన్ ప్లేకి. అది లేకపోవడం ఒకటి నెగిటివ్ అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి అయితే దుల్కర్ గారి పెర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే పక్కా అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఈ సినిమాతో. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఆయన యాక్షన్, ఆయన ఎక్స్ప్రెషన్స్ అబ్బాబ్బాబ్బాబ్బా. అండ్ రానా గారు వచ్చిన తర్వాత అయితే సెకండ్ హాఫ్ ఆయన సర్కాస్టిక్ స్మైల్తో ఆ హత్త కూడా ఎవరో అని తెలుసుకునే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంత బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే స్లోగా ఉంది, చాలా స్లోగా. ఎలా అంటే ఒక 2-3 సీన్స్లో పడుకున్నానా లేదా అనేది నాకే గుర్తురాట్లా. పడుకుని లేచిన తర్వాత కూడా సినిమా అక్కడే ఉంది, కదలలేదు ముందుకు సినిమా. సో అంత స్లో పేజ్లో ఉందన్నమాట సినిమా కంప్లీట్గా. సో అదొక్కటి నెగిటివ్ అనిపించింది. డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేదన్న, బట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ వర్ టూ గుడ్. సినిమాకి అదొక్కటి ప్లస్ పాయింట్. అండ్ పెర్ఫార్మెన్సెస్ వర్ పీక్స్. సో దాన్ని ఒకే సెటప్లో సినిమా తీయడం అనేది కూడా చాలా రిస్కీ ఈ రోజుల్లో. అలాంటి అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ ఒక్క అటెంప్ట్కి అండ్ పెర్ఫార్మెన్సెస్కి కలిపి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. అదర్ దాన్ దట్ సినిమా వెరీ స్లో.